శ్రీమాత్రే నమః. కాలు వేళ్ళు ఆడవారికి బొటన వేలు కన్నా మధ్య వేలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే, కాలు వేళ్ళు బొటన వేలు కన్నా ఆడవారికి ఇంకొక వేలు అంటే మధ్య వేలు రెండో దాని పక్కన ఉన్న వేలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కాలు వేళ్ళలో మనకు చాలా మంది చెబుతుంటారు, చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం మనం. కాలు వేలు బొటన వేలు కన్నా రెండో వేలు పొడవుగా ఉన్నవారు ఎలా ఉంటారు ఏంటంటే, కొన్ని సినిమాల్లో కూడా మనం చూపించున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే అలానే ఉంటారంటే అలా ఉండరండి. కాలు వేలు కన్నా కూడా అంటే బొటన వేలు కన్నా రెండో వేలు సాధ్యమంత వరకు కూడా చాలా మందికి కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది మగవారిలో ఉంటే ఇబ్బంది అయితే రాదు, కానీ ఆడవారిలో ఉంటే ఏంటంటే, వారు ఏది చేసుకున్నా కూడా అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు వెళ్ళే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. రెండవది, వీరికి ధనపూరక విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటాయి. ధనాన్ని సంపాదించుకోవాలి, ధనాన్ని అనుకూలంగా ఉండే అవకాశాలు కలిగి ఉంటారు చెప్పచ్చు. ఇండిపెండెంట్గా అంటే ఏది చేసినా కూడా మేము మాది అన్న విధాసంతో ముందుకెళ్ళడం కానీ ఇండిపెండెంట్గా బతకాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. తర్వాత నాలుగవది, వీరు ఏ పని చేసినా కూడా క్రోషంగా చేస్తుంటారు. అంటే ఒకరి మీద పోటీకి చేస్తుంటారని చూసారా, ఆ తత్వాన్ని ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. మాట పడని తత్వాన్ని ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇది భార్యాభర్తల్లో భర్త అలాంటి వ్యక్తిని మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుందా లేదా అంటే, కాలు బొటన వేలు కన్నా కూడా రెండో వేలు పొడవుగా ఉన్న స్త్రీని చేసుకోవచ్చా లేదనుకుంటే మాత్రం, చేసుకుంటే తను ప్రేమించినట్టు ఎవ్వరూ ప్రేమించరండి. అంత బాగా ప్రేమించే అవకాశాలు బాగా కలిగి ఉంటారు. అందుకనే ఎప్పుడైనా కూడా బొటన వేలు కన్నా కూడా రెండో వేలు చాలా పొడవుగా ఉన్నవారు ఈ తత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రెండో వేలు కలిగిన వారు ఏంటంటే ఆయుష్ తత్వం బాగుంటుంది. అంటే ఆయుష్ తత్వాన్ని ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరికి ఆయుష్ బాగుండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత జీవిత చర్మాంకంలో వారు అనుకున్నట్టే జీవనాన్ని సాగించి అనుకున్నట్టే చనిపోయే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటాయి. అంటే ఏది చేసినా ఏది చెయ్యాలనుకున్నా కూడా చర్మాంకంలో కూడా వీళ్ళు కన్ఫామ్గా వీరు అనుకున్నట్టు విధంగా వీరి ఆలోచన విధంగానే ముందుకు వెళ్ళే అవకాశాలు కలిగి ఉంటారని చెప్పచ్చు. ఐదవది, ఇంకొకటి, ఈ వ్యక్తులు ఉన్నోళ్ళు స్వతంత్రంగా 10 మందికి సహాయం చేసే అవకాశాలు, 10 మంది వీరి దగ్గర బతికే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని మూర్ఖులుగాను, కొంతమంది మూర్ఖులుగాను, కోపతత్వాన్ని కలిగి ఉంటారని, తర్వాత భర్త మీద పై చేయి ఉండే అవకాశం కలిగి ఉంటారని, ప్రతి దానికి అనవసరమైన రాదంతాలు చేస్తారని అలాంటి ఊహలు చాలామందికి ఉంటూ ఉంటాయి. కానీ అది తప్పు. ఇలా కలిగిన స్త్రీలు కానీ పురుషులు కానీ, అంటే పురుషుల కన్నా స్త్రీలకి ఇలా ఎక్కువగా ఉంటే వారి తత్వం మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ధనానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అగర్భ సీమంతులుగా అంటే డబ్బు ధనాలతో పాటు అగర్భ సీమంతులుగా కూడా మంచిగా ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.